రాష్ట్ర వ్యాప్తంగా 104 ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 104 ప్రతి గ్రామంలోకి వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పేసి ఉద్యోగస్తులకు ఈ రోజు సమస్య వస్తే ఎవరు కూడా గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వంలో మీ సమస్యలన్నీ మేము విని తక్షణమే పరిష్కరిస్తాం, మీ పెండింగ్ లో ఉన్న జీతాలు ఉన్నటువంటి జీతాలను పెంచి యథావిధిగా మిగిలిన అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు కనీస వేతనం 18,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వారిపై వేధింపులు ఆపాలని చెప్పేసి ఈ రోజు కర్నూలు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మనతో పాటు 104 జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు, ఆ పల్లెలకు వైద్య సేవల నిమిత్తం ప్రతి గ్రామానికి ముసలి ముతక బీద సాదా కుటుంబాలకి వైద్య పరీక్షల నిమిత్తం ప్రతి గ్రామంలో 104 సేవలు నిర్వహిస్తున్నాం. ఆ గతంలో అరవిందో కంపెనీ ఈ విధులను సక్రమంగా నిర్వర్తించలేదు కాబట్టి భవ్య కంపెనీ సక్రమంగా నిర్వహించే విధంగా అదే విధంగా ఉద్యోగులకి తగిన న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందండి అధికారులు. అలాగే అటువంటిది ఏది జరగక మా గతంలో కంటే జీతాలు తక్కువ చెల్లిస్తున్నారు. అలాగే పిఎఫ్ కంట్రిబ్యూషన్ తక్కువ చేశారు. ఈఎల్స్ అనేది లేవు, ఈఎల్ అనేది లేదు. ఉద్యోగి ఎవరైనా అవసరం పడితే సీఎల్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఇదేంటంటే మా భవ్య పాలసీ అంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలుసో లేదో తెలియదు. ఈ విషయాలపైన మా ఉన్నతాధికారులకు తెలియడానికి వెళ్ళగా మా ప్రధాన కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా గతంలో కంటే అరవిందో కంపెనీ మాకు రావాల్సిన బకాయిలు, గ్రాడ్యుటీ, ఈఎల్స్ ఇవన్నీ ఇంతవరకు పెండింగ్ లో చెల్లించలేదు. అవి కూడా క్లియర్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలవజేసుకొని మా సమస్యలు పరిష్కరిస్తారని ఈ మీడియా పూర్వకంగా విన్నవించుకుంటున్నాం. ఆరోగ్య శాఖ మంత్రి గారికి తెలియజేశారు. మా సమస్యలపైన మొన్ననే ఆదివారం రోజు కాకినాడ జిల్లాలో మా సమస్యలపైన సత్యకుమార్ యాదవ్ గారికి కూడా తెలియజేశాం. గతంలో 3 నెలల కిందట నంద్యాల వచ్చినప్పుడు మా విషయాలు తెలియజేశాం. సత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో తెలియజేశాం. మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మన మంత్రాలయం ఆర్ఆర్ లోకేష్ గారు వచ్చేప్పుడు కూడా మా సమస్యల మీద రిప్రజెంటేటివ్ లెటర్ ఇచ్చాం. కానీ ఇంతవరకు మాకు ఒక సమస్య కూడా క్లియర్ కాలేదు. సమస్యలు క్లియర్ కాక భవ్య యాజమాన్యం వేధింపులకు పాల్పడతాం. ఇది ఎంతవరకు సబబని మేము మీడియా మూలంగా అడుగుతా ఉన్నాం. దయచేసి ఈ భవ్య కంపెనీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని కూటమి ప్రభుత్వం కలగజేసుకొని వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తారని, అదేవిధంగా ఉద్యోగులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు. దినసరి కూలీల కంటే అధ్వానమైన పరిస్థితుల్లో మేము జీవనం సాగిస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. యాక్చువల్గా మేము కంపెనీ స్టార్ట్ అయిపోయి 6 months అయిపోతుంది. కంపెనీ అయిన తర్వాత మాకు సీఎల్స్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మాకు ఎటువంటి సీఎల్ కానీ మాకంటే ఎలాంటి ఎమర్జెన్సీస్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా సీఎల్స్ తీసుకునే పరిస్థితుల్లో అయితే మేము లేము. ఏమనంటే మాకు బఫర్స్ లేరు, మేము ఇన్ఫార్మ్ అనేసి సార్ చెప్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మేము బతుకున్నాం. అసలు మాకు శాలరీ ఎంత అనేది కూడా మాకు క్లారిటీ లేదు. ఇంతవరకు ఎంత పిఎఫ్ కట్ అవుతుంది, ఈఎస్ ఎంత కట్ అవుతుంది అనే దాంట్లో కూడా మాకు లేదు. అడిగారా ఎవరైనా అధికారులు? అడిగితే ప్రొఫెషన్ పీరియడ్ ఎంత శాలరీ వస్తుంది, మాకు ఎంత కట్ అవుతుంది అని చెప్పేసి ఉన్నత అధికారులు అడిగారా? అడిగాం సార్. అడిగితే మాకు ప్రొఫెషన్ పీరియడ్ అయిపోయిన అన్ని క్లారిటీస్ ఇస్తాము, సీఎల్స్ ఇస్తాము, పే స్లిప్స్ ఇస్తాము అన్నారు. ఇంతవరకు ఏ పే స్లిప్ కానీ సీఎల్ కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి నుంచి మాకు కంపెనీ నుంచి రాలేదు. డిఎంఓ సార్ వాళ్ళు అడిగినప్పుడు మాకు ఎలాంటి క్లారిటీస్ లేవు, వచ్చిన రోజు మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కర్నూలులో ధర్నా చౌక్ దగ్గర 104 ఉద్యోగులు ఈ దీక్ష ఒకరోజు దీక్షను చేపట్టడం జరిగింది. ఈ దీక్షకు సిఐటి సంపూర్ణంగా మద్దతును తెలియజేస్తుంది. ఎందుకంటే వారి యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సిఐటి సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. వారికి పాత ఏజెన్సీ ఉన్నప్పుడు వేతనాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వారి వేతనాలను కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లే కొత్తగా తీసుకున్నటువంటి భవ్య ఏజెన్సీ గతంలో ఇచ్చే జీతాల కంటే 2,000 రూపాయలు తక్కువ జీతాలు ఇస్తూ అట్లే వాళ్ళకి ఏ రకమైన లీవులు కూడా జ్వరం వచ్చినా లేదా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకు లీవులు ఇవ్వకుండా ఈరోజు ఖచ్చితంగా మీరు డ్యూటీకి రావాలని ఏజెన్సీ వాళ్ళు వేధిస్తున్నారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా ఖచ్చితంగా నెలలో 4 లీవులైనా ఇవ్వాలి.
కార్మికులకు వాళ్ళ కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం ఖచ్చితంగా లీవులు ఇవ్వాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. అట్లే రాష్ట్ర కార్యదర్శిని ఈ 104 ఉద్యోగుల సమస్యలు అడగడానికి వెళ్తే మీరు డ్యూటీలను ఆటంకపరుస్తున్నారనే ఉద్దేశంతో ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. ఆయనని వెంటనే డ్యూటీలోకి తీసుకోవాలని ఈరోజు ఈ దీక్ష జరుగుతోంది. దీనికి సిఐటి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అందుకని వెంటనే సస్పెండ్ చేసిన వాళ్ళని డ్యూటీలోకి తీసుకోవాలా, అట్లే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని కర్నూలులోనే ఏఎంఎన్హెచ్ఓ భాస్కర్ సార్ గారు కూడా వారి వేతన పత్రం 104 ఉద్యోగులు ఇవ్వడం జరిగింది. భవ్య ఏజెన్సీ చేస్తున్నటువంటి అరాచకాలు వేధింపులను కూడా వెంటనే చర్యలు చేపట్టాలని ఇవ్వడం జరిగింది. అట్లే హెల్త్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు కూడా రిప్రజెంటేషన్ చేసి భవ్య ఏజెన్సీ పైన చర్యలు చేపట్టాలని, అట్లే 104 అంబులెన్స్ లో కనీసం మందులు కూడా లేవు. పారాసిటమాల్, సిట్రజిన్ వంటి జలుబు జ్వరానికి కూడా మరి మందులు లేనటువంటి వస్తుంది. కాబట్టి అంబులెన్స్ లో ఖచ్చితంగా సబ్స్టెంట్ గా మందులు కూడా ఏర్పాటు చేయాలని, ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని ఈ డిమాండ్తో ఈ దీక్ష జరుగుతుంది. కాబట్టి ఈ దీక్షను మరి ఉన్నతాధికారులంతా కూడా పరిశీలించి పైన ఉన్నటువంటి ప్రభుత్వాధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నరసింహులు, సిఐటి నగర ప్రధాన కార్యదర్శి, కర్నూలు. ఏజెన్సీపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి 104 సిబ్బందికి న్యాయం చేయాలని చెప్పేసి 104 సిబ్బంది కోరుతున్నారు. తక్షణమే వాళ్ళ సమస్యలు పరిశీలించాలి. లేని పక్షంలో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి 104 సిబ్బంది వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర మధు, కర్నూలు.